పిల్లి శాపాలకు ఉట్టి తెగుద్దా అనేది ఒక సామెత ఉంది. ఆ! నరదిష్టికి నాపరాలైనా పగిలిపోతాయని ఇంకో సామెత ఉంది. దీనిలో ఏది వాడుకోవాలి మేము? లేదు. లేదు. ఇది 2 కరెక్టేనండి. ఇక్కడ ఒక విషయం. దృష్టి దోషాలున్నాయి. నేను కాదనను. ఎందుకంటే యెస్. నేను ప్రాక్టికల్‌గా చూస్తా. యెస్. దాని నుండి మనం ఎలా బయటపడాలి? అంటే ఒకటి మిమ్మల్ని భగవంతుడే కాపాడుతూ ఉంటాడు. హ్మ్. భగవంతుడు కాపాడుతూ ఉన్నప్పుడు ఇటువంటివి ఏం చేయలేవండి. ఓకే. మనం నరదృష్టిలు, లేపోతే పిశాచ బాధలు, ఇంకోటి. యెస్. ఆ గురువు మనల్ని అలా కాపాడుతాడు. మనం ఎవరినైతే గురువు కింద నేను మొన్న ఒక ఆవిడొచ్చింది. "ఏవండీ నాకు జీవితంలో ఏదో ఒక లోటు ఉందంటే అసంతృప్తి ఉంది. నేను ఏంటో మరి అది తెలియట్లేదు నాకు. ఆ! నాకిది ఎలా పోతుంది?" ఆ! అంటే అమ్మ మీరు ఓ పని చేయండి. ఒక గురువుని పట్టుకోండి. సూపర్. వాడు ఎవ్వడో మనకు అనవసరం. మీకు పలానా గురువు అంటే మీరు ఇష్టపడతారు. మీ చదువు చెప్పేవాడు. లేపోతే మీరు భర్త, మీ భర్త గారు, మీ తండ్రి గారు ఇలా ఎవరినో ఒకళ్ళని గురువు కింద ఎంచుకోండి ఫస్టు. వాళ్ళకి నచ్చి. వాళ్ళ పాదాలు పట్టుకోండి. ఇంక వదలకూడదు. హ్మ్. దత్తాత్రేయుడు విష్ణు శర్మ అనేటువంటి ఆయనకి అలాగే అనుగ్రహాన్ని ఇస్తాడు. చాలా మందికి తెలిసిన కథ. ఈ విష్ణు శర్మ అన్న ఆయన కాళ్ళ మీద పడిపోతాడు. ఆయన అనేక రకాల పరీక్షలు పెడతాడు. హ్మ్. ఒక గురువు యొక్క పరీక్ష శిష్యుడి యొక్క స్థాయిని బట్టి ఉంటుంది. ఓకే. ఓకే. ఆ శిష్యుడు అంత గొప్ప శిష్యుడు అనుకోండి. వాడికి అంత రైట్. కఠినమైన పరీక్షలు ఉంటాయి. అవును. అర్థమైందా? కాబట్టి జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా, సుఖం వచ్చినా గురువుని పట్టుకోవడమే. ఏవండీ గురువుగారు నాకిది జరిగిందండి. మీ దయండి. నాకిలా జరిగిందండి పోనీ అది మీ దయేనండి. ఇది నా మంచిగా జరిగిందేమో అని తీసుకున్న నాడు మనల్ని ఏమి చేయలేవు. హ్మ్. ఈ నరదృష్టిలు ఇవన్నీ అంటారా అది కామను. అది మన మీద మనకి ఉండే ఉపాసన ముఖ్యంగా గురు బలం గనక ఉంటే. ఓకే. మనం ఎవరినైతే గురువుగా నమ్ముకున్నామో మీరు చెప్తే నమ్మరో ఫార్చ్యూనా కట్టడం అని ఒకటుంటుంది. హ్మ్. అంటే ఒక జ్యోతిష్యంలోనే పలానా ఒక స్టార్ మీద ఫార్చ్యూనా పడుతుంది అని ఉంటుంది. నాకు మా గురువుగారు చెప్పారు చిన్నప్పుడు. నేను ఎప్పుడంటే ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నానండి. ఆ ఏడో ఏట గదా మీ ఆ! విద్యాభ్యాసం మొదలైంది. మర్చిపోయానండి. గుర్తులేదు. ఆ పుస్తకాలు అవి కూడా అదొకటే పోయింది. ఆయన్నడిగాను. ఆయన బతికుండగానే అడిగాను. అడిగితేను "ఒరేయ్! నాకు గుర్తులేదురా 80 ఏళ్ళొచ్చాయి ఆయనకిప్పుడు. నాకు గుర్తులేదురా. పోన్లే నీకు వస్తుందిరా" అన్నాడాయన. మా మా మావయ్యే గదా! మావయ్య నాకెలా వస్తుంది మర్చిపోయాను. ఈ ఫార్చ్యూనా కట్టడం మర్చిపోయాను. నాకు గుర్తు రావట్లేదని. "వస్తుందిలేరా" అన్నాడు. ఆయన కాలం చేశారు. నాకా బాధ మనసులో ఉండిపోయింది. మీరు చెప్తే నమ్మరు. ఒక సంవత్సరం పోయాక ఒక ఆవిడ పుస్తకం పట్టుకొచ్చిందండి. మా గురువుగారు రాసిచ్చిన జాతకం పుస్తకం. ఆ! దాంట్లో ఫార్చ్యూనా ఎలా కట్టాలో ఆయన రాసాడు. అబ్బా! నాకు ఇలా వెంట్రుకలు ఇలా నుంచుండిపోయి కళ్ళల్లోంచి నీళ్లొచ్చేసి, నేనంటే అంత ఇష్టమా మీకు అని చెప్పి బాధపడ్డాను నేను. ఫార్చ్యూన్ ఇలా కట్టాలి. సూర్యుడు, చంద్రుడు ఇలా వేసుకొని, దీన్ని ఇన్ని డిగ్రీల్లోంచి ఇన్ని తీసి ఇలా కట్టాలి. పూర్తిగా రాసింది. నేను ఫోటో తీసుకున్నాను. ఆ! మరి మీరు నమ్ముతారా గురువు యొక్క అనుగ్రహం ఎలా అబ్బా! ఉంటుందో? నేనవి చూసాను. ఆ! ఆ గురువే కాపాడతాడు. ఓకే. ఈ మంత్రతంత్రాలు గాని, లేదంటే సమ్మోహనం దాన్నేమంటారు? వశీకరణ. వశీకరణం. ఈ వశీకరణ బాధలివి జనంలో చాలా ఉన్నాయండి. ఎట్లా దీనికి ఏమన్నా పరిహారాలా? ఏంటి? పరిష్కారాలా? ఏవండీ ఇందులో ఒకటి అంటే మనలో కూడా ఒక రకమైనటువంటి దృక్పథం ఉండాలి. భగవంతుడు మనకేది కావాలో అది ఇస్తాడు. హ్మ్. మనది కానిది మనకి ఎప్పటికీ రాదు. ఓకే. ఒకవేళ వచ్చినా నిలబడదు. ఓకే. ఇప్పుడు నే ఓ ఎక్స్ అనేటువంటి అబ్బాయి ఎవరినో ఇష్టపడ్డాడు. ఇష్టపడ్డాడు, చెప్పాడు అన్నీ బానే ఉన్నాయి. కుదరలేదు. వీడు నేను ఆ అమ్మాయి మీద వశీకరణం ప్రయోగించి నా దగ్గరికి తెచ్చుకోవాలండి అని చెప్పి నా దగ్గరికొచ్చాడు. నేను చెప్పాను. అలా చేయగలిగితే లోకంలో ఉన్న పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళ కుమార్తెల మీద అందరూ వశీకరణం ప్రయోగించి బ్రహ్మాండంగా. బ్రహ్మాండంగా వాళ్ళని మన వైపు తిప్పుకొని మీరు అవును. వారిని వివాహం చేసి నీ దరిద్రం అంతా పోతుంది కదా! ఈ పిల్లనెందుకు బాగా డబ్బున్నవాడు అమ్మాయి మీద వశీకరణం చేసుకో అన్నా. నిజమేనండి గురువుగారు అలాంటివి అంటే వీడి బుద్ధి ఎలాంటిది చూడండి. అది. అలా చేయగలిగితే మరి అవన్నీ చేయగలుగుతారు కదా! హ్మ్. మరి వశీకరణం అన్నది ఎంతవరకు సమంజసం? హ్మ్. అవి మహానుభావులు కొంతమంది ఉంటారండి లేరనను. వాళ్ళు ఇలాంటి పనులకు ఎప్పుడు చేయరండి అవి. హ్మ్. ఏమి చేయరండి. ఓకే. మీకు ప్రత్యక్షమైన ఉదాహరణ ఏంటంటే, స్వయాన మా బంధువులకి జరిగినటువంటి సంఘటన. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడండి. మరి రాత్రి ఎప్పుడైనా ఏదైనా తొక్కాడేమో తెలీదు గానీ, ఆ! ఇంటికొచ్చేసాడు. ఆయన తొక్కినట్టు కూడా ఆయనకేం తెలీదు. కానీ ఆయనలో ఒక రకమైనటువంటి నెగెటివ్ వైబ్రేషన్స్. ఏడవాలి, ఏదైనా చేసేసుకోవాలి, ఆ! ఓపిక లేనట్టయిపోయింది.
సరే అందరు డాక్టర్ల దగ్గరికి చూపించుకున్నాడు, అంతా బాగుంది. ఈ డాక్టర్ల దగ్గర ఏమీ లేదు, తేలేదు. నీరసం వల్ల అలా ఉన్నారేమో, గ్లూకోజ్ పట్టించండి ఇలా అన్నారు కానీ ఏం ప్రాబ్లం లేదు. సరే తిరిగారు. ఇంకా అది పెరుగుతోంది కానీ తగ్గట్లా. ఇంకా సంపాదనకు కూడా వెళ్ళడానికి ఇంకా ఓపిక లేక మానేసిన తరుణంలో మా ఊరు దగ్గరలో ఒక పెద్ద మంత్రవేత్త ఉన్నాడు. మంత్రవేత్త అంటే ఆయన నెగిటివ్గా ఇది చేయడు, ఆయన అంతా మంచి సాత్వికోపాసన. మా బంధువులు ఒక ఆయనకి ఆయన ఫ్రెండ్. సరే ఈయన ఎవరెవరికో చెప్తే, ఒరే ఓ పని చేయరు, ఇదేదో కొంచెం ఎక్కడో తొక్కిన దానిలో బాపతలా కనబడుతుంది, నువ్వు పలానా ఆయన ఇంటికి వెళ్ళు, ఆయన దీనికి ఏదైనా ఇది చేస్తాడంటే సరే ఇంకా ఓ లోనా వేసుకుని జాగ్రత్తగా వెళ్ళాడు. ఈయన వంతెన దాటించడానికి కూడా పెద్ద శక్తి లేదు, ఆయన వంతెన దాటి అటుపక్కకి వెళ్ళి కాలువకి అటుపక్కకి వెళ్ళి ఆయన ఇంట్లో కూర్చున్నాడు అరుగు మీద. ఆవిడ పిలిచారు, ఏమమ్మా ఆయన ఉన్నారా అండి అని అంటే, లేరండి ఇప్పుడే బయటికి వెళ్ళారు అని. అయ్యో మేము ఎంత కష్టపడి వచ్చామో ఆయన కోసము, పోనీ ఏంటి చెప్పండి అయ్యింది ఆవిడ. లేదులేండి ఆయనతోనే మాట్లాడతాను, ఒక 10 నిమిషాలు నాకు ఓపిక లేదు, ఇక్కడ పడుకుంటాను అరుగు మీద అని పడుకున్నాడు. ఆయన పడుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి నిద్దట్లో, ఏయ్ ఎవరు నువ్వు, పలానా మా బంధువుని ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు వెళ్ళిపోవా, నిన్ను ఏదైనా చేయనా అని అన్నాడు కల్లో కనబడి ఆయన, ఎవరైతే మంత్రవేత్త ఉన్నాడో ఆయన. వెళ్ళిపోతున్నాను అంటూ వెళ్ళిపోయినట్టు ఓ కొండపై నుండి పడిపోతున్నట్టు కళ్ళొచ్చి దంగమని లేచి కూర్చున్నాడు. శరీరం అంత తేలికైపోయినట్టు ఉత్సాహం వచ్చేసింది, ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసి ఇంకా గంతులు వేసేసాడు. ఈయన అటు ఇటు తిరిగాడు. కొంతకాలం పోయాక ఆయన దగ్గరికి వెళ్ళారు మళ్ళా. ఏమంటే గురువు గారంటే, నాకు జరిగింది తెలుసు, నీకు ఇదిగో రక్ష కడుతున్నాను, నీకు ఇటువంటివి ఏం భయం లేదని పంపాడు ఆయన. అంత మంత్రవేత్తలు ఉంటారు, నేను అవి చూశాను. స్టిల్ ఇవాళకి ఆయన ఇచ్చినటువంటి విభూతి కానీ ఇచ్చినటువంటి ఇది కానీ ఉన్నాయి. ఆయన లేకపోయినా ఆయన, నేను మొన్న నాకు ఒక ఆయన, మీరు చెప్తే నమ్మరు, మరి భగవంతుడు ఇస్తాడేమో తెలియదు కానీ ఒక ఆయన పిలిచి, మా ముత్తాత గారు 3 పుస్తకాలు ఉన్నాయండి, ఇవి పాడైపోతున్నాయి, మీరు పట్టుకుపోండి అన్నాడు. నాకు మహదానందం, నేను తిండి లేకపోయినా వెళ్ళిపోతాను. వెళ్ళిపోయాను, 3-4 గంటలు కూర్చొని అన్ని పుస్తకాలు తీసేసుకుని, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అందులో. జలార్గళ శాస్త్రం ఉందండి. జలార్గళ శాస్త్రం అంటే ఏంటంటే, ఎక్కడ నీళ్లు పడతాయి అందులో మాట చెప్పాడు, మీకు ఎక్కడైనా ఈ మొక్క కనబడితే ఈ మొక్కకి 3 అడుగుల దూరంలో ఈ పాము ఉంటుంది, జాగ్రత్తగా మొక్క దగ్గరికి వెళ్ళండి. ఆ పాము కనబడింది అనుకోండి, ఆ పాముకి తూర్పుగా ఇంత జలం ఉంటుంది, తీసుకోండి అన్నాడు. ఎవడికి మత్తి ఉంటుందండి, మత్తి లేదు ఎవరికిన్నో. మీకు ఈ మొక్క కనబడితే ఆ మొక్క కింద ఈ నీరు ప్రవహిస్తుంది ఇన్ని అడుగుల లోతులో. ఒకవేళ ప్రవహించలేదనుకోండి, మీకు ఉప్పు నీరు పడింది అనుకోండి, ఈ నీళ్లలో పలానావి కలపండి, ఆ నీళ్లు తేట కింద మారితే మీరు తాగొచ్చు. సౌండ్ లేదండి, అది 10 పేజీలు 15 పేజీల పుస్తకం ఉంటుంది. జలార్గళ శాస్త్రం అని పేరు. ఎప్పుడుది 1860వ సంవత్సరంలో పుస్తకం. చదవట్టేగా మిగిలిన పుస్తకం తెచ్చుకున్నాను నేను. నాకు అర్థమైంది కొంచెం అందులో. మీ చిన్నప్పుడు చేసేవాళ్ళు కదా మీరు, నీళ్ళు ఎక్కడ పడతాయి? మా ముత్తాత గారికి వచ్చు, మా ముత్తాత గారికి జలార్గళం వచ్చు. బట్ గొప్ప విచిత్రం, ఆ పుస్తకం నాకు దొరికింది. కానీ మీకు గురుముఖత లేనిదే రాదు విద్య. రాదు. కరెక్ట్. మనం అనుకుంటాం ఇది చదివి ఏదైనా చేసేస్తావేమో అనుకుని, రాదు. మీరు చెప్తే నమ్మరు, నేను బోల్డన్ని వాస్తు పుస్తకాలు చదివాను, నాకు ఏమీ గుర్తులేదు. ఒక్కరోజు గురువు గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను, అంత జ్ఞానం వచ్చేస్తుంది ఒక్కరోజే. ఆయన చెప్పిన విషయాలకి అంటే కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి కదండి, అవి అర్థమై. ఇవి అంతే, ఎవరైనా ఒక గురువు. అందుకనే ఇవి ఏమి ఉండవు ప్రయోగాలు, లేకపోతే ఈ వశీకరణాలు లేవని మనం అనుకోవచ్చు, కానీ ఉంటాయి, లేవన్నో. కానీ అవేమీ కూడా ఈ ప్రాపంచిక విషయాలకని ఎవరు ఉపయోగించరు.